Hi everyone, welcome back to my channel Kids Simple Activities. 6 minutes లో 6 different fun play activities ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఫస్ట్ యాక్టివిటీ, ఈ యాక్టివిటీకి మనకి ఒక బౌల్లో వాటర్, ఒక వైట్ పేపర్, బ్లూ పెయింట్ అండ్ ఒక చిన్న గ్లాస్ అండి. సో ఈ యాక్టివిటీ వచ్చేసి సర్చింగ్ ఆల్ఫాబెట్స్ ఆర్ నంబర్స్ ఇన్ ఏ వాటర్. సో వాటర్లో మనం ఇలా బ్లూ పెయింట్ని వేసి మిక్స్ చేయాలండి. నెక్స్ట్ ఒక వైట్ పేపర్లో పిల్లలకు తెలిసిన అప్పర్ కేస్ ఆర్ లోవర్ కేస్ లెటర్స్ నంబర్స్ని పేపర్లో రాయాలి. సో ఈ పేపర్ని బ్లూ కలర్ వాటర్ బౌల్ కింద ఇలా హైడ్ చేయాలి. పిల్లలకు ఒక గ్లాస్ ఇచ్చేసి మనము ఆల్ఫాబెట్స్ని నంబర్స్ని సెర్చ్ చేస్తూ రికగ్నైజ్ చేయమని చెప్పాలి. సో ఇలా ఈ గ్లాస్తో వాళ్ళు రికగ్నైజ్ చేసిన సెర్చ్ చేసిన లెటర్స్ని కానీ నంబర్స్ని కానీ ఇంకొక పేపర్లో కనుక్కున్న వాటిని ఇలా సర్కిల్ చేయమని చెప్పండి. ఇది ఒక మంచి యాక్టివిటీ. సో పిల్లలు మంచిగా నంబర్స్ని కలర్స్ని మంచిగా రికగ్నైజ్ చేస్తూ గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ యాక్టివిటీ నెంబర్ 2. ఈ యాక్టివిటీకి పేపర్, బ్లూ అండ్ రెడ్ పెన్ అండ్ రెడ్ మ్యాగ్నెట్ టైల్ కావాలి. సో ఒక వైట్ పేపర్ మీద బ్లూ పెన్తోనే ఇలా నంబర్స్ని కానీ లెటర్స్ కానీ ఒక పేపర్లో రాయండి. ఈ యాక్టివిటీని ఒక 3 minutesలో మీరు ప్రిపేర్ చేయొచ్చండి. సో ఇలా రాసిన నంబర్స్ని లెటర్స్ మీద ఇలా డ్రా చేసేయండి. సో ఇది వచ్చేసి సీక్రెట్ లెటర్ నంబర్ డీకోడర్ విత్ మ్యాగ్నెట్ టైల్. సో ఇలా పిల్లలు ఒక రెడ్ మ్యాగ్నెట్ని తీసుకొని మీరు పైన డ్రా చేసిన కనపడని ఆ లెటర్స్ని నంబర్స్ని వాళ్ళు డీకోడ్ చేస్తూ కనుక్కుంటారు. సో ఇది కూడా ఒక మంచి యాక్టివిటీ. సో కనుక్కున్న ఆ లెటర్స్ని వాళ్ళు మీరు ఇచ్చిన ఒక పేపర్ లిస్ట్లో సర్కిల్ చేస్తూ ఫైండ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ యాక్టివిటీ నెంబర్ 3. ఈ యాక్టివిటీకి ఒక వైట్ పేపర్, పాప్సికల్స్, క్యూటిప్స్ అండ్ పెయింట్ తీసుకోవాలి. సో ఈ యాక్టివిటీ వచ్చేసి పెయింట్ విత్ ఇన్ లైన్స్. మనం పిల్లలకి విత్ ఇన్ లైన్స్లోనే పెయింట్ ఎలా చేయాలో ఈ యాక్టివిటీ ద్వారా నేర్పించవచ్చండి. ఇలా పాప్సికల్స్ని డిఫరెంట్ షేప్స్లో గ్లూ చేయాలి. సో ట్రయాంగిల్ షేప్ అండ్ స్క్వేర్ షేప్, డైమండ్ షేప్ ఇలా డిఫరెంట్గా గ్లూ చేసి పిల్లలకి ఇలా డిఫరెంట్ కలర్ పెయింట్స్ ఇచ్చేసి విత్ ఇన్ లైన్స్లోనే పెయింట్ చేయమని చెప్పండి. సో ఫస్ట్ టైం పెయింటింగ్ చేయమన్నప్పుడు పిల్లలు విత్ ఇన్ లైన్స్లో పెయింట్ చేయరు. సో ఇటువంటి యాక్టివిటీస్ అన్ని వాళ్ళకి చేయించడం వలన విత్ ఇన్ లైన్స్లోనే వాళ్ళు పెయింట్ చేయడం నేర్చుకుంటారు. సో నేను చూపిస్తున్న ఈ యాక్టివిటీస్ అన్నీ లో ప్రిపేర్ యాక్టివిటీసే, ట్రై చేయండి. నెక్స్ట్ యాక్టివిటీ నెంబర్ 4. ఈ యాక్టివిటీకి వైట్ పేపర్, పెయింట్, కలర్ పెన్, క్యూటిప్స్ కావాలి. సో ఈ యాక్టివిటీ వచ్చేసి ట్రేసింగ్ లైన్స్ యాక్టివిటీ అండి. ప్రీ రైటింగ్ స్కిల్స్ని ఈ యాక్టివిటీ ద్వారా నేర్పించవచ్చండి. సో పిల్లలు డైరెక్ట్గా పెన్ పట్టుకునేంత గ్రిప్ కానీ వాళ్ళకి మజిల్ స్ట్రాంగ్నెస్ ఉండదు. సో 2 to 4 years పిల్లలకి డైరెక్ట్గా పెన్ ఇచ్చి రాయమని చెప్పకూడదు. ట్రేసింగ్ లైన్స్ కానీ ఆల్ఫాబెట్స్ నంబర్స్ ఏవైనా క్యూటిప్తో ట్రై చేయండి ఫస్ట్. సో వాళ్ళకి క్యూటిప్ని పట్టుకొని ట్రేస్ చేయడము పిల్లలకు మంచి కంఫర్ట్ అండ్ ఫన్గా ఉంటుంది. సో ఈ యాక్టివిటీ కూడా ట్రై చేయండి. నెక్స్ట్ యాక్టివిటీ, ఈ యాక్టివిటీకి కార్డ్బోర్డ్, కలర్ పెన్, సీజర్, ప్లాస్టర్, క్యూటిప్స్, పెయింట్ అండ్ ఒక వైప్ కూడా కావాలి. సో ఇలా ఒక కార్డ్బోర్డ్ మీద మనం ఆల్ఫాబెట్స్ నంబర్స్ ఇలా ఏవైనా రాసుకోవచ్చు. సో రాసుకున్న ఆ లెటర్స్ నంబర్స్ మీద ఇలా టేప్ కవర్ చేయాలి. సో ఇలా ఒక క్యూటిప్ని పెయింట్లో డిప్ చేసి ఆల్ఫాబెట్స్ని ట్రేస్ చేయాలి. సో ఇలా టేప్ని దానిపైన కవర్ చేయడం వల్ల మనం వైప్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి ఫన్ అండ్ రీయూజబుల్ యాక్టివిటీ, ట్రై చేయండి. సో మన ఇంట్లో కార్డ్బోర్డ్స్ చాలా వేస్ట్గా పడి ఉంటాయి. సో ఇలాంటి కార్డ్బోర్డ్స్ని మనం ఇలా ఆల్ఫాబెట్ ట్రేసింగ్కి యూజ్ చేసుకోవచ్చు. పెయింటింగ్ విత్ క్యూటిప్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ ఫైన్ మోటార్ ప్రాక్టీస్. సో ఇలా వైప్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ నెంబర్ 6. ఈ యాక్టివిటీకి ఒక వైట్ పేపర్, కలర్ పెన్స్ కావాలి. సో ఈ యాక్టివిటీలో 3 different మ్యాచింగ్ కలర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి మ్యాచింగ్ కలర్స్ ఇన్ సర్కిల్ షేప్. మనం కలర్ డాట్స్ని సర్కిల్ షేప్లో పెట్టాలి. సో ఇది మ్యాచింగ్ కలర్ డాట్ విజువల్ మోటార్ స్కిల్ యాక్టివిటీ. సో
పిల్లలకి ఇలా మనం సర్కిల్ షేప్లో పెట్టిన కలర్ డాట్స్ అన్నిటిని మ్యాచ్ చేయమని చెప్పాలి. సో పిల్లలు ఏ కలర్ పెన్తో అయితే వాళ్ళు మ్యాచ్ చేస్తున్నారో ఆ కలర్ పెన్ తీసుకొని ఆ డాట్స్ని చూస్తూ మ్యాచ్ చేస్తారు. ఇది ఒక మంచి ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ యాక్టివిటీ. ట్రై చేయండి. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ టైప్ వచ్చేసి మ్యాచింగ్ కలర్ డాట్స్ ఇన్ అ వర్టికల్ షేప్. ఇంతకుముందు మనం సర్కిల్ షేప్లో పెట్టాము డాట్స్. సో ఇప్పుడు ఆ కలర్ డాట్స్ని వర్టికల్ షేప్లో పెట్టాలి. సో ఈ షేప్లో పిల్లలు మ్యాచింగ్ కలర్ డాట్స్ని మ్యాచ్ చేస్తారు. సో ఈ యాక్టివిటీ కూడా లో ప్రిపేర్ యాక్టివిటీ అండి. దీనికి కావాల్సిన జస్ట్ పేపర్స్, పెన్సే, కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చూడటానికి సింపుల్గా కనిపిస్తుంది కానీ పిల్లలకి కొంచెం టఫ్గా ఉంటుంది. సో ప్రాక్టీస్ చేయించండి. సో ఇందులోనే థర్డ్ వచ్చేసి మ్యాచింగ్ కలర్ డాట్స్ ఇన్ జిగ్జాగ్ షేప్. సేమ్ కలర్ డాట్స్ని మల్టిపుల్ డైరెక్షన్లో పిల్లలు కనెక్ట్ చేసుకుంటూ రావాలండి ఇందులో. సో రెడ్ కలర్ని రెడ్ కలర్ వాటితోనే కనెక్ట్ చేయాలి, బ్లూని బ్లూ కలర్ వాటితోనే కనెక్ట్ చేయాలి. సో ఇదంతా జిగ్జాగ్గా ఉంటుంది. సో పిల్లలు ఐని హ్యాండ్ని కోఆర్డినేట్ చేస్తూ యాక్టివిటీ చేయాలి. ఇది చాలా మంచి యాక్టివిటీ. ఈ యాక్టివిటీ వచ్చేసి 2.5 years అండ్ అబోవ్ కిడ్స్ ట్రై చేయొచ్చు. సో ఇలా అన్ని డాట్స్ని కనెక్ట్ చేస్తూ పోవాలి. ఇప్పుడు మీరు చూసిన ఈ 6 డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ ఫన్ అండ్ లో ప్రిపేర్ యాక్టివిటీసే. సో ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు. మన ఇంట్లో ఉన్న ఒక వైట్ పేపర్ కలర్ పెన్స్తోనే నేను యాక్టివిటీస్ అన్నీ చేసి చూపించాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.